ఈ దేహాన్ని దేవునికి ఆలయంగా మనమే మార్చాలి. కానీ మనం దీన్ని చాలా భయంకరమైన వాటితో నింపేసింది. కొందరు ఈ దేహాన్ని వ్యసనాలైతే ఉండవు కానీ అంతకంటే భయంకరమైన వాటితో ఈ దేహాన్ని పాడు చేస్తున్నారు. లోకం కోసం బ్రతుకుతున్నారు, బంధువుల కోసం బ్రతుకుతున్నారు, కట్టుకున్న వారిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నారు, సమాజాన్ని మెప్పించడానికి బ్రతుకుతున్నారు. 10 మందిలో ఎలా ఉండాలంటాడు. 10 మంది జోలు నీకెందుకు, దేవుడేమనుకుంటున్నాడు చూడవా, ప్రభువు ఏమనుకుంటున్నాడు చూడవా. మనుషులు మారలేదండి. ప్రభువు ఏమనుకుంటాడు అని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది. దేవుడు ఏమనుకుంటాడు అని ఆలోచిస్తే అప్పుడు మనం బాగుపడతాం. కానీ మన ఆలోచన అంతా ఎలా ఉంది? నలుగురు ఏమనుకుంటారు, 10 మంది ఏమనుకుంటారు. ఉంటే ఉందని ఏడ్చే లోకం అది, లేకపోతే లేదని హేళన చేసే లోకం. దాన్ని పట్టించుకోవద్దు. ఎప్పుడు మన ప్రభువు మనల్ని ఏ కోణంలో చూస్తున్నాడు, మన దృష్టిలో ఏంటి, ఇప్పుడు నేను దేవుడి దృష్టికి ఏంటి, మంచోడినా చెడ్డోడినా, నా దేహం ఆయనకి ఆలయంగా ఉందా, ఇది ఆలోచించగలిగితే మనిషి బాగుపడతాడు.